షలోం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. టైటస్ చాప్టర్ 3 వర్స్ 9. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చి వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునే ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. But avoid foolish controversies and genealogies and arguments and quarrels about the law, because these are unprofitable and useless. రక్షణ సువార్త ప్రకటించబడుచున్నప్పుడు అనేక మంది మనోనేత్రములకు సాతాను గ్రుడ్డితనము కలుగజేయటను బట్టి పునర్జన్మ స్నానము ద్వారా పశ్చాత్తాపము, మారు మనసు అనుభవం ద్వారా రక్షణానుభవం అనుభవించటానికి, అసలు యేసును రక్షకునిగా అంగీకరించటానికి ఎంతోమంది వింతైన వాదనలు లేవదీస్తూ ఉంటారు. అవన్నీ కూడా వితర్క వాదనలు. దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాడట. ఇలా అనవసరమైన వాటిపైన వాదోపవాదాలతో విశేషమైన శ్రేష్టమైన సమయాన్ని వృధాపరుచుకుంటున్నామని జ్ఞాపకముంచుకోవాలి. ఇటువంటి వాదనలతో గెలిస్తే వచ్చే పెద్ద బహుమానాలేవీ ఉండవు. గెలవలేదని దండన, తిరస్కరణ కూడా ఉండదు. సామెతలలో జ్ఞాని ఇలా అంటున్నారు: వాని మూఢత చొప్పున మూర్ఖునికి జవాబు చెప్పొద్దు, చెప్తే నువ్వు కూడా మూర్ఖుని పోలి ఉంటావు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి జవాబివ్వు, లేకపోతే వాడు తన దృష్టికి తానే జ్ఞాని అని అనుకుంటాడు. కాబట్టి వాదనలతో కాక సరైన ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఎప్పుడు ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలో కూడా దేవుడు జ్ఞానమిచ్చి నడిపిస్తారు. కాబట్టి ప్రతి దినము మన యొక్క ప్రవర్తన అంతటిని దేవునికి సమర్పించుకుని దేవునిలో ప్రారంభిస్తే మనము ఆ దినమంతా కూడా దేవుని యొక్క ప్రేరేపణలతోనూ ఆలోచనలతోనూ నడిపించబడతాం. కృపాసత్య సంపూర్ణుడైన మా తండ్రి, అవివేకులుగా కాక జ్ఞానవంతులుగా ఉంటూ అనవసరమైన వాటితో సమయము పోనీయక మీ కొరకు సద్వినియోగం చేసుకోగలిగినటువంటి జ్ఞానం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.